ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో ఆమె ప్రియుడే ఆమెను కడతేర్చిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో చోటు చేసుకుంది. సాదులవాండ్లపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు సరస్వతి దంపతుల మధ్య విభేదాలతో ఆమె తన ఇద్దరు కుమారులను తీసుకుని 8 ఏళ్ల క్రిందట తలుపలలో నివాసం ఉంటుంది. ఇక ఆమె బలిజపేటలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో స్థానికంగా ఉండేటువంటి బేల్దారి సికిందర్తో పరిచయం ఏర్పడి అది కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. అయితే ఆమె ఇటీవల మరొకరితో చనువుగా మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న సికిందర్ పలుమార్లు గొడవపడ్డాడు. అయితే ఏప్రిల్ 22న మహిళా పిల్లలు కదిర్లో ఫంక్షన్కి వెళ్లారు. ఇదే అదునుగా భావించినటువంటి సికిందర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సరస్వతితో మరోమారు గొడవపడి నూలుదారం గొంతుకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడు. నెలన్నర దాటినా తల్లి జాడ కనిపించకపోవడంతో పెద్ద కుమారుడు తలుపుల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిగా సికిందర్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం చెప్పాడని ఎస్పీ రత్న స్పష్టం చేశారు. మిస్సింగ్ ఉమెన్ కేసు మొదట నమోదైంది 11వ తారీఖు. తర్వాత విచారణలో అది మర్డర్ అని చెప్పి తేలింది. ఆమెతో ఇల్లీగల్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ మర్డర్ చేయడానికి కారణం అని చెప్పి తేలడంతో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ మేరకు అతన్ని కన్ఫెషన్ మేరకు బాడీని ఎక్కడ అతను పాతిపెట్టాడో ఆ బాడీని కూడా ఎగ్జిబిషన్ ద్వారా బయటకు తీయడం జరిగింది. ఇతనికి ఈ లేడీతో ఒక 8 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది. ఈమె ఆల్రెడీ హస్బెండ్ వదిలేసి గాండ్లపెంట విలేజ్ నుంచి తలుపులకు వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది తన ఇద్దరు పిల్లలతో. ఎక్కువ ముస్లిం అవడం వల్ల SC/ST కేసు కూడా యాడ్ అయింది. ఆమెకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల యొక్క బాగోగులు కూడా